నేను వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు చాలా సంవత్సరాలు ఎడ్యుటేషన్ జరిగింది. ఓకే. అప్పుడప్పుడే ఆ ఎడ్యుటేషన్ నుంచి బయటపడ్డది. నాకు తెలుసు ఏంటంటే చాలామంది విద్యార్థి నాయకులు ఈ అజిటేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే. ఒకటంటే వాళ్ళందరూ అంటే తెలంగాణ కోసం చాలా పోరాడారు. ఒక విధంగా ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా కోల్పోయారు. ఓకే. వాళ్ళ క్యారియర్ కూడా పోయింది. రైట్. యూత్ తర్వాత సో మీకు వాళ్ళ పట్ల సానుభూతి ఉండేది. అంటే నేను వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ నాకు అర్థమైంది. నేను కూడా అంటే ఒక విధంగా నేను పరిశీలిస్తున్నా కదా ఈ విషయాల గురించి. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే. రాష్ట్రం ఏర్పడింది, అంతా బాగా జరుగుతుంది అనేది ఒకటి ఉండే. నేను వాళ్ళ కోరికలు తీర్చలేనేమో కానీ రైట్ అట్లీస్ట్ వాళ్ళ బాధలు పంచుకోగలను. సో ఎగ్జాక్ట్గా నేను చేసింది అదే. అంటే వాళ్ళతో మాట్లాడము రైట్, వాళ్ళు చెప్పింది వినటము. ఓకే, సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడం జరిగింది అంతే. అంతేగాని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నేను అంటే నాకు కొన్ని పరిధులు ఉన్నాయి కదా, అసలు లిమిట్స్ ఉన్నాయి, అన్నీ మనం చేయలేము కూడా. ఇప్పుడు అది బ్యాక్గ్రౌండ్ అది యాక్చువల్గా. సో కొంత వాళ్ళ లోపల కొంత ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ మూడ్లో ఉండేవాళ్ళు. కాబట్టి చాలామంది నాతో మాట్లాడినాక శాంతి ఇచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది ఏంటంటే సార్ చేస్తారు అనేది ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను కలిగించగలిగాను, అంతేం లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది యూనివర్సిటీ అంటే ఏంది, స్టూడెంట్సే కదా, కోర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ రైట్. సో స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు అంటే చాలా సమస్యలు ఉంటాయి, అట్లీస్ట్ కొన్ని సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే వాళ్ళకు కూడా బాగుంటుంది. సార్ ఇప్పుడు ఓయూలో స్టూడెంట్ సమస్యలతో పాటు మీరు కొన్ని అచీవ్మెంట్ చేశారు సార్. అంటే ఒక 4-5 ఉన్నాయి సార్ మీరు చేసినవి. అంటే చాలా ఉస్మాన్ యూనివర్సిటీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. దాంట్లో నాక్ ఒకటి, రూసా ఒకటి, ఇవన్నీ మీరు ప్రీ ప్లాన్గానే చేశారా సార్? లేదు, అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఇవన్నీ అవసరాలు. మరి అంతకుముందు ఓయూకి లేని నాక్ మీరున్నప్పుడు ఎందుకు వచ్చింది సార్ ఏ ప్లేస్? నాకు అంతకుముందు 5 years వచ్చింది అంతకుముందు కూడా, కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. అప్పుడు ఏ ప్లేస్ ఉందా సార్? లేదన్నారు కదా, ఓన్లీ ఏ ఉంది? ఏ ఉండే, అప్పుడు ఏ ప్లేస్ కేవలం మీరు మీ పీరియడ్లోనే ఏ ప్లేస్ వచ్చిందని చెప్పి. అయితే మరి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే ఈ యాజిటేషన్ ఒకటి, తర్వాత మధ్యలో 2 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్ లేకపోవటం, ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత మీకు తెలుసు ఫస్ట్ ఇయర్లో మేమంతా ఫోకస్ అంతా ఈ సెంటినరీ సెలబ్రేషన్స్. అవును సార్, 100 years. సో అది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. సో దానికి చాలా ప్రిపరేషన్ కావాల్సి వచ్చింది. సో దానికి అందరినీ ఎంట పెట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తెలుసు మీకు ఏంటంటే యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్, వాళ్ళకి డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సెలబ్రేషన్ అయినప్పుడు అందరూ ఒకే విధంగా ఉంటే మంచిది. సో అది కొంచెం అంటే టైం పట్టింది నాకు. సో ఆ విధంగా నేను అవి సక్సెస్ఫుల్గా చేశాను. తెలుసు, మీరు చూసారు కూడా. అది కూడా నాకు చాలా సంతృప్తి ఇస్తుంది, ఎందుకంటే అంత ఈజీ కాదు ఇవన్నీ. తర్వాత ఏమంటే ఏంటంటే ఇప్పుడు ఈ నాక్ పెండింగ్లో ఉంది. అప్పటికి చాలా పేపర్లలో రాశారు నాక్ లేదని. తర్వాత ప్రిపేర్ కావడం మొదలుపెట్టాము మేము. ఈ ప్రిపరేషన్ కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇది పెద్ద వ్యవస్థ యాక్చువల్గా. తర్వాత ఏంటంటే చాలా అంశాల మీద వాళ్ళు అసెస్ చేస్తారు. ఓకే. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, మనం నడుపుతున్నటువంటి ప్రోగ్రామ్స్, రీసెర్చ్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్, మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఇవన్నీ కూడా వాళ్ళు
పరిగణనలు తీసుకొని అవును గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. అవును సో ఒకటేంటంటే మనది చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి ప్రిపరేషన్ సరిగ్గా చేయాలి. సో దాని మీద చాలా టైం స్పేర్ చేశాము. కాకపోతే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. అప్పుడప్పుడు నేను వేరే యూనివర్సిటీస్ని వేరే ఇన్స్టిట్యూట్స్ని అసెస్ చేయటంలో నేను అక్కడ ఒక మెంబర్గా వెళ్ళేవాడిని. సో నాకు దాని మీద చాలా అవగాహన ఉంది. తర్వాత దాంట్లో ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళని కీ పొజిషన్లో పెట్టడము, తర్వాత అందరికీ కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వటము, ఓకే ఈ NAAC అక్రిడిటేషన్ ఇంపార్టెంట్ చెప్పటము, చాలా సెషన్స్ కండక్ట్ చేశాము మేము. ఓకే ఆ విధంగా అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము, సెన్సిటైజ్ చేశాము అందరిని. ఇది మనకు ఇంపార్టెంట్, రైట్? అందరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చాం. అందరూ కూడా మీరు దీని గురించి కృషి చేయాలి. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఒకరే చేయలేరు. వైస్ ఛాన్సలరు ఏదో ఒక చోట కూర్చుంటారు, కానీ ఇప్పుడు ఈ వచ్చే బృందం అంతా ఏంటంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ లెవెల్కి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విద్య, తర్వాత రీసెర్చ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూస్తారు వాళ్ళు. అంటే అంటే అందరూ అంటే ఫ్యాకల్టీ మెంబర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ కావాలి, అందరూ ప్రిపేర్ కావాలి. సో లక్కీగా ఏంటంటే మన దగ్గర మంచి టీచర్లు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు మంచి టీచర్ లేరా సార్ మీరు చెప్పేది? అంటే అప్పటి వరకు అంటే చాలా అంటే సంఖ్య కూడా పర్లేదు, గవర్నమెంట్ సంఖ్య కూడా పర్లేదు, గవర్నమెంట్ తగ్గింది. ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వీసీ మీరు సార్. అంటే మీరు కేటీఆర్ తోటి కావచ్చు, ఇంకొక ప్రముఖ మన పల్లారావు శ్రీట్లు లాంటి చాలామంది కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళతోటి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. మరి ఉస్మాన్ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు సార్? రిక్రూట్మెంట్ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మేము రిక్రూట్మెంట్ చేద్దామనే వరకు లీగల్ ఇష్యూ అయింది. యూజీసీలో రిజర్వేషన్ గురించి అది అప్పుడు ఈ రిక్రూట్మెంట్ బ్యాన్ చేశారు. మన దగ్గర ఒకటే కాదు, మొత్తం నేషన్ వైడ్. ఓకే, తర్వాత స్టేట్ గవర్నమెంట్ అప్పటివరకు క్లియర్ చేసింది. ఓకే, ఆ క్లియర్ చేయగానే ఈ ప్రాబ్లం అయింది. ఓకే, సో మేము ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు చేద్దామని చూసాము. నా టర్మ్ ఇంకా 2 నెలలు ఉన్నదంగా అది ఎత్తేసారు. ఓకే, కానీ మేము అంటే చేయలేకపోయాము. ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంటే, అవును సార్, ఒక 6 months టైం ఉంటే మేము చేసేవాళ్ళం. ఓకే, అంటే పైనుంచి మీకు గ్రీన్ సిగ్నల్ ఉందా సార్ చేయమని? గ్రీన్ సిగ్నల్ అంతకుముందే ఉంది. ఓకే, గ్రీన్ సిగ్నల్ ఉంది, అంతకుముందు ఉంది. తర్వాత మేము చేద్దామనే వరకు ఇది వచ్చేసింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి మీరు వీసీ కాకముందు యావత్ భారతదేశంలో ఇండియాలో ఓయూ స్థానం ఎంత సార్? అంతకుముందు స్థానము తెలియదు, కానీ ఓకే ఓకే మన పర్ఫార్మెన్స్ బేసిస్ మీద మనకు రూసా రావడం జరిగింది. టాప్ 10లో ఉన్నారు కాబట్టి రూసా రావడం జరిగింది. రూసా ఫండ్ కూడా మీ నాయకత్వంలో రిలీజ్ అయింది. రైట్. సో ఏదో స్థానం చెప్పడం కష్టం, కాకపోతే ఈ విధంగా అంటే ఇప్పుడు ఇండియాలోనే ఓయూ 10వ స్థానం అని గూగుల్ చేస్తుంటే వస్తుంది సార్. అది కేవలం చాలా మంది ఏమంటారంటే ఓయూలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, అకాడమిక్స్లు కావచ్చు, కేవలం రామచంద్ర సార్ చేసినటువంటి కృషి, అతని యొక్క డెడికేషన్ అని అంటుంటారు. ఒక మాట చెప్పాలా మీకు ఏంటంటే, నేను ఒక్కని కాదు, మా బృందం ఉంది చాలామంది. వాళ్ళందరికీ క్యాప్టెన్ వాళ్ళందరూ క్యాప్టెన్ మీరు కదా. టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడు ఉన్న ఫ్యాకల్టీ మెంబర్ చాలామంది వాళ్ళ ఫీల్డ్లో నిష్ణాతులైన ఉన్నవారు, మంచి పేరున్న వాళ్ళు ఉన్నారు, రైట్? అయితే చాలామంది రిటైర్ అయిపోయారు, అది వేరే విషయము. అప్పుడున్న వాళ్ళు మాత్రం వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చాలా దిట్టలు. ఓకే, ఆ విధంగా మనకు మంచి జరిగింది యూనివర్సిటీకి. అందరూ కూడా పాజిటివ్గా ఉండేవాళ్ళు. ఓకే, అది నా వల్ల కావచ్చు, వాళ్ళ వల్ల కావచ్చు, అది కానీ చాలామంది మంచి పని చేశారండి. ఎందుకంటే ఇప్పుడు మీకు సెంటినరీ సెలబ్రేషన్స్ కావచ్చు, తర్వాత NAAC కావచ్చు,
మరి వాళ్ళ పార్టిసిపేషన్ లేనిది అంత ఈజీ కాదు. ఓకే, నేను చెప్పేవాడిని